అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతదనుకుంటున్నా. మీకు ఈ రొటీన్ అన్నది ఏందంటే ఏమేం చేసినా, ఎట్లా చేసినా, ఇది ఏంది అన్నది మీకు పర్ఫెక్ట్ చూయించాలని నేను ఇది అన్నీ మీకు మేలే జరుగుతదనుకుంటా. మీకు హెల్ప్ అయితదనుకుంటా. ఏ చిన్న పనైనా, పెద్ద పనైనా మనకు హెల్ప్ అయితదనుకోనే నేను మీకు పెడతా. మీరు అది ఏందంటే కామెంట్ ద్వారా పెట్టుండ్రి. ఇది మంచిగుందా? ఇది ఎట్లుంది? అన్నది పెట్టుండ్రి. ఏది చేసినా, పని చేసినా కూడక మీకు రొటీన్ కావాలన్నారు కాబట్టి నేను అన్నీ పెట్టాలనే పెడుతున్నా. ఇక ఏందంటే చిన్నగానో, పెద్దగానో ఏదైనా పని, చిన్న పనైనా గానీ అవసరం వస్తది. పెద్ద పనైనా అవసరం వస్తది. మనం ఏది చేసినా కూడక తెల్వని పిల్లలకు ఈ రోజులలో పిల్లలకి ఏం తెలవదు కావచ్చు, తెలుస్తది కావచ్చు, నాకే తెలవదు కావచ్చు టైంలో. కానీ మీకు తెలిసినంతలో మీరు చేస్తారు కావచ్చు. నాకు తెలిసింది నేను చెప్తాను. నాది యూట్యూబ్ కాబట్టి నేను చెప్తున్నా. ఏందంటే ఈ లాక్స్ కూడక మీరు సపోర్ట్ ఇస్తుండ్రు బాగా. నాకు ఇది మంచిగానే అనిపిస్తుంది నాకు కూడక. నేను చేస్తే కూడక నేను రొటీన్ చెప్పుడు కూడక నాకు ఇష్టమే. ఇట్లా మీకు చెప్తుంటే నాకు ఇష్టం అనిపిస్తుంది. ఇప్పుడైతే ఆరెంజ్లు ఏంటంటే ఇవన్నీ మనకు ఎండాకాలం కదా, వాటర్కి సంబంధించినవి. ఇది మంచి మనం పోషక విలువలు అన్నట్టుగా మంచిగా ఉంటుంది. ఇక నెయ్యి కూడా ఆర్డర్ పెట్టింది తేజ. ఇక ఇంట్లో చేస్తామంటే పాలైతే లీటర్ల కొద్దీ తీసుకుంటేనే బాగా తీసుకుంటేనే నెయ్యి వెళ్తుంది. ఇక అప్పటి రోజులలో పెరుగు తోడు పెట్టి మనకు ఏంటంటే ఆ పెరుగు ఉడక మనము సల్లకవ్వలు పట్టి మనము చేసుకుంటే అట్లా వెళ్తుండే. ఇప్పుడు ఉడక గ్రైండర్లో వేస్తుండ్రు. పెరుగుంటే గ్రైండర్లు వేస్తే ఎన్న గుడికి వెళ్తే అట్లా చేస్తుండ్రు. ఇక ఎక్కువ లేదు కదా, తేజ నేనే కదా, మీకు తెలుసున్నదే కదా. ఇక మీకు ప్రతిది ఉడక మాకు తెలుసున్నది కాబట్టి ఇక ప్రతిది ఉడక మీరు ఆలోచిస్తారు. నేను చెప్పింది ఉడక మీరు కరెక్ట్ అనిపిస్తుంది. ఏది కానీ మీ ముందు ఈ ప్రతిది పెట్టాలి. నేను ప్రతిది చేసింది ఉడక మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇక ఈ పండ్లు ఉడక ఏంటంటే పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. కొంచెం వాటర్‌కి సంబంధించినయి ఆళ్ళకు స్నాక్స్ లాగా బాక్స్ పెడతారు గదా! అవి పెట్టుండ్రి. ఏందంటే ఆళ్ళకు ఆయిల్ ఫుడ్ పెట్టకుండ్రి. ఆయిల్ ఫుడ్ పెడితే ఏందంటే పిల్లలు సొడలు సొడలు పోయినట్టయితది ఇగ. ఇవి చూయిస్తారా ఆళ్ళకు? ఏంటి? నేను తెంపుకొచ్చిన ఇప్పుడు వాకింగ్‌కి పోయినప్పుడు. చిత్తల పండుది మనకు చిత్తల పండు ఎట్లా ఉంటది పూత అన్నది ఆళ్ళకు చూపిద్దాం. ఇది పూత. ఏందంటే చిత్తల పండు అయితది ఇది. చిత్తలకాయ కూడా చిన్నది తెచ్చిన. ఇవి ఇట్లా ఏంది చిత్తలకాయ అంటే ఏందన్నా అని అంటారు. ఇక అని ఒక కాయ తీసుకొచ్చి ఈ పువ్వు జామ పువ్వు. నేను వాకింగ్ దగ్గర మన వాళ్ళకి చూపిద్దాము జామ పువ్వు ఎట్లుంటదని. పిల్లలకు తెలియదు కదా. జామకాయది జామ పువ్వు. జామ పువ్వు ఇట్లా వస్తుంది. ఈ పువ్వు ప్రతి పండుది ప్రతి ఒక్క రకంగా ఉంటది. మనము ఏంటంటే అట్లా ఈ రకంగా ఇట్లా ఇగో ఇదంటే సపోటా పువ్వు. సపోటకాయ తెచ్చిన ఒక చిన్నది. ఇక మనము తెలియని వాళ్ళకు ఈ కాయ ఎట్లుంటది, ఇది ఎట్లుంటది అని వాళ్ళకు డౌట్ వస్తుంది. మనం చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు ఇది మనం చెప్తుంది ఇవి తిందురు తెంపుకుంటే తినకపోదురా. అక్కడ ఏంటంటే అది పెట్టినాం మా అమ్మమ్మల ఇంటికాడ. ఎలా చెప్పనా అట్కట్ట మెడికల్ సైడ్ లో ఇట్లా కట్ట ఉంటది, ఇటేమో పొలం ఉంటది, ఇటు చెరువు ఉంటది. మధ్యలోకి పోతుంటే మీరు చిత్తల పండ్లు ఆ కట్టకు చెట్లు అన్ని ఉంటుండే. ఉంటే ఆ పండ్లు పట్టనే వలిగి అవి ఎర్ర ఇట్లా అది తెంపుకుంటా ఇప్పుకుంటా తింటుంటే చిత్తల పండ్లు తెల్లగా తీయగా. కొన్ని కాయలు ఏంటంటే ఇట్లా ఇట్లా కింద పడితే ఏమన్నట్టు ఉంటుండే. అదేంటంటే ఆ ఒడ్డోళ్ళు ఉంటుండే. ఇక్కడ వాటర్ అక్కడ పొలాన్ని ఎంత సూపరో. ఇక అంత మంచిగా ఉంటుండే. ఇక అట్లా తిన్నాము. చెట్టు మీద పండు తెంపుకొని తిన్నాం. అట్లా తిన్నాము, అంతా కమ్మగా తిన్నాము. ఇగో ఇప్పుడు ఈ పూత గుడక తెలుసో తెలియదు వాళ్ళకు చూపెట్టాలి అని నేను ఈ పూతను చూపిస్తున్నా. సపోటా పువ్వుని చూపిస్తున్నా, సపోటా కాయని చూపిస్తున్నా. కాయలేమో గిఫ్ట్ ఉంటది, పువ్వేమో గిఫ్ట్ ఉంటది. పువ్వు అయింది. ఇగో ఈ రకంగా సపోటా పండు వస్తుంది. మనకు పెద్దగా ఉంటాయి కాయలు కానీ చిన్నది తీసుకొచ్చిన. ఆడ కాయలు వాటికి ఎందుకు తెంపబుద్ధి కాదు నాకు. ఆ పండు అయితే తెంపబుద్ధి పెట్టాలని తీసుకొచ్చిన. ఏ పండు ఎట్లా పువ్వు ఉంటది, చిత్తల పువ్వు అంటే ఇట్లుంటది. ఇది ఇటువంటి మొగరొగరు ఇట్లా కూడా విన్నాం చిన్నప్పుడు. ఇవి ఇట్లా పట్టుకొచ్చినాయి. ఎందుకంటే మన వాళ్ళకి చూపించాలి ఇవి పూత ఎట్లా వస్తుంది అని నేను తీసుకొని వచ్చిన. ఇది చూపిద్దామని ఆలోచన కొద్ది తీసుకొచ్చిన.
అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అవును ఆ కట్ట మీద ఉంటాయి. ఆ బతుకమ్మ పండుగకి పోదు మేము అప్పుడు చూద్దాము చెరువు ఇటు మధ్యలో కట్ట అటు పొలాలు సూపర్ వాటర్ గ్రీన్ మంచిగా ఉంటుంది ఆ కట్ట మీద అన్ని లైన్ ఉంటుండే ఎప్పుడు వినుకుంటా ఎంత ఆడుతుంటిమో మేము మన చెల్లకొంగా అంత ఎంజాయ్ చేస్తుంటే మొత్తం కట్ట ఎంత దూరం ఉన్నదో అంత దూరం దాకా చిత్తల చెట్లే ఉంటుండే. ఇక తెంపుకుంటా తినేమన్నా తింటుంటివి పడేసమన్నా పడేస్తుంటివి అప్పుడు పిల్లలాటనే. అదే అదే అప్పుడు ఫోన్లు లేవు ఏం లేవు మీరు ఎగురుకుంటా దుంకుకుంటా పోతుంటిమి ఆడుతుంటిమి మా దోస్తులందరం తింటుంటిమి ఆ కట్ట మీద కూర్చుంటుంటిమి. కట్ట మీద చెట్లు ఉంటుండే ఆ చెట్ల దాని మీద చెట్టు మీద కూర్చుంటుంటిమి వాటర్ చూస్తుంటిమి పొలాలు చూస్తుంటిమి. ఎంత మంచిగా అనిపించినో అంత బాగుంటుండే. ఇప్పుడు ఈ ఊడిక ఇలా చూపించాలి ఈ పువ్వు ఎట్లుంటది ఎట్లుంటది అన్నది ఇప్పటి పిల్లలకి తెలియదు కదా. చిప్తల కాయ అంటే అది ఏంటంటే చిప్తల పండు ఊడికి ఏమంటారు ఇది కస్టర్డ్ యాపిల్ అంటారు. కస్టర్డ్ యాపిల్ అంటారు దీన్ని. అదే జామ పువ్వు ఉడక అన్ని చూపించిన ఇట్లా ఇట్లా పువ్వు వచ్చినాక మనకు పండ్లు వస్తాయి అట్లా. ఎందుకంటే ఇక ప్రతిదీ కూడా మీకు చూపించాలనిపిస్తుంది. నేను వింత వింతగా చూసిన వాళ్ళము మీకు ఎట్లా చూపెట్టాలా ఏం చూపెట్టాలని ఆలోచన కొద్ది తీసుకొచ్చిన. అదే అదే ఇప్పుడు పిల్లలకు తెలుస్తలేదని చెప్పి నేతి పోలేలా అందుకే నెయ్యి ఆర్డర్ పెట్టించినావా? ఎట్లా చేస్తానది ఇప్పుడు పిల్లలకు నెయ్యి కావాలని ఇష్టం ఉంటుంది. ఇక నెయ్యి పొద్దు చేస్తాము అని ఇప్పుడు నేనైతే ఇక నెయ్యి చేసేది కూడా మొత్తం నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది. ప్రతిదీ నేను కొలతలతో సగతులు ఇస్తా. మీకు చెయ్యాలని అమ్మాయిని గుర్తు పెట్టుకుని చేస్తా. ఇక అట్లా చేస్తా కాబట్టి మీరు పక్క చూసి నేత్ర ఛానల్ పక్క చూసి నాకు కామెంట్. ఇప్పుడు బెల్లం అయితే ఇగో ఇప్పుడైతే పోలేలు చేస్తా అని పోలేలు అంటాం మేము తెలంగాణ. ఇక కొందరు బూరెలు అంటారు, అవి ఇంకా భక్ష్యాలు అంటారట, ఇంకేదో ఏదో అంటారు. ఇక మానైతే తెలంగాణ భాష పోలేలు చేస్తామని నేను ఇక తేజనైతే బెల్లం కట్ చేయమన్నా. అది బెల్లం కట్ చేసి టాస్క్ అవుతుంది. ఇక ఓసారి రోట్లో పెట్టి మంచిగా కడుక్కొని రోలు కడుక్కొని దంచుకుంటాం కానీ మమ్మీ నేను ఇట్లా కట్ చేస్తానన్నది కట్ చేస్తుంది. ఎంత అవసరం ఉంటే అంత కట్ చేసుకుందాము. మనం కొలతలతో చెప్తాం కదా వాళ్ళకు. ఇవి పోలేలు ఏంటంటే మనము ఇప్పుడు ఉగాదికి వాళ్ళకు కొలతలు కరెక్ట్ చూపించాలని నేను ఇక పావు కిలో మనము పప్పు తీసుకుంటే పావు కిలో బెల్లం వేసుకోవాలి. అర్ధ కిలో పప్పు తీసుకుంటే అర్ధ కిలో బెల్లం వేసుకోవాలి. నేను నేత్ర ఫుడ్ ఛానల్ కూడా చెప్పిన కిలో బెల్లం తీసుకుంటే కిలో పప్పు తీసుకోవాలి. మీకు కొలతలతో సహా చూపిస్తున్నా. అవైతే నెయ్యి పోలేలు నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి. అంత టేస్ట్గా వచ్చినాయి, కమ్మగా అయినాయి. ఇక ఎప్పుడు కూడా అట్లా చేసుకుంటాం. మీరు 15 రోజులు ఉంచుకుంటారా ఈ పూర్ణం? మీరు ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా ఈ పూర్ణం ఖరాబ్ అయ్యేది ఉండదు. ఇక బెల్లం గుడక మంచి క్వాలిటీ చూసుకొని తీసుకోండి. ఇక బెల్లం గుడక ఏదన్నా మంచి లేకపోతే ఉసుకుంటే గుడక పోలేలు మంచిగా రావు. బెల్లం ఎట్లున్నదని చూసుకొని మీరు ఆ బెల్లంతో నేను నెయ్యితోటి వాటర్ వేయకుండా అది కొంచెం మానకమ్మలో వేసి నేను ఎట్లా చేసిన అన్నది పక్క నేత్ర ఛానల్ ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే మీరు అక్కడ చూడొచ్చు. ఇక మంచిగా ఉంటుంది. అది ఏంటంటే ఇక అట్లా మీరు చేసుకున్నంటే ఆ రోజు ఉగాది రోజు మీరు సంతోషంగా ఉంటారు. ఇక ఎంత మంచిగా తింటారో ఇక అది అంత ఇష్టం అనిపిస్తుంది. ఇక పోలేలు మాత్రం వదలకుండా తింటారు. ఇప్పుడైతే నేను ఏ పనినైనా రొటీన్ మీకు చెప్పాలంటున్నారు. ఇక అది ఇది కట్టు సాంబార్ అని చేస్తా కదా. కట్టు సాంబార్కు ఈ ప్రాసెస్ ఏముంటే వంకాయలు ఉడికేసుకోవచ్చు. ఇలా మనం పప్పు ఉడకబెడితే ఇలా వెళ్తుంది అన్నట్టు. కట్ వెళ్తే మనము ఇలా ఇది చేసుకోవచ్చు. రసం అనుకుంటారు మీరు. కట్టు సాంబార్ మేమైతే కట్టు సాంబార్ అంటారు తెలంగాణ. కట్టు సాంబార్కి ఇవి పెట్టుకున్నా. ఇవైతే మనం నెయ్యితోటి చేస్తాం. నెయ్యితోటి ఎట్లా చేసుకుందాము ఉగాదికి కమ్మతనంలో సూపర్ గా చేసుకుందాం. కొన్ని సైడ్స్ భక్షాలు అంటారు, భక్షాలు అంటారు, పోలేలు అంటారు. ఇక మనం తెలంగాణ పోలేలు అంటాం, భక్షాలు కూడా అంటారు. ఎన్ని రకాల భక్షాలు ఉంటే అన్ని రకాలు చేస్తా. పోలేలు అంటే పోలేలే. ఇక పోలేలు మా తెలంగాణ భక్షాలు ఏ రకంగా అనుకున్నా అవే ఆ రకంగానే చేసుకుంది. అట్లా చేసుకునేది పక్కన చూపిస్తుంది. ఎట్లా అంటే మన నేత్ర ఛానల్లో ఉంటాయి, నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటది. ఆ ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే మీరు ఎట్లా అంటే కొలతలతో సాగిస్తా. మీకు కొలతలు ఏంటంటే కొలతలు కావాలంటారు. ఫస్ట్ నుంచి ఉడక మన వాళ్ళు కొలతలు కావాలన్నారు. అందుకే కొలతలు చెప్తానే నేను డిసైడ్ అవుతాను. మనం పిండి ఉడక ఎట్లా కలుపుకుందాం, ఏం చేస్తాం పోలేలకు అని పండగకు ఇంట్లో చేసుకుంటాం. కూరాడు పెట్టుకుంటాం, దేవునికి పెట్టుకుంటాం, ఇక మనం పచ్చడి చేసుకుంటాం. ఇక ఇవన్నీ ఉంటాయి కదా.
ఇవన్నిటికీ ఇగో ఇవి పోలేలు అయితే కమ్మతనంలో సూపర్ చేసుకుందాం. కడిగిన క్యారెట్ ఈ రకంగా మనము వంకాయ ఉంటే వంకాయ వేసుకోండి, ఏది ఉంటే అది వేసుకోండి. మీరు కూరగాయలు కూడా సొరకాయ ఉంటే సొరకాయ వేసుకోండి. కరివేపాకు అన్ని పచ్చిగానే వేసుకోవాలి. పచ్చిగానే ఆ పండగ పచ్చిగా వేసుకుంటాం కదా, పచ్చిగానే వేసుకోవాలి. ఇట్లా ఉగాది రోజు పచ్చిగానే వేసుకుంటాము. ఇప్పుడు కూడా పచ్చిగానే. ఇక కొత్తిమీర, పచ్చిమిర్చి అప్పటోళ్ళు గిట్ల జుంచేస్తారు, ఇట్లా జుంచేసిందే మంచిగా. పసుపు, కొంచెం పసుపు బట్టిగానే వేస్తారు. ఇట్లా ఇది టేస్టే వేరు. ఉప్పు నేను ఎంత ఇక చింతపండు ఎంత విసుకు పోసుకోవాలన్నది ఇక ప్రాసెస్ పక్క చూపిస్తాం మీకు. మనకి ఎంత ఇష్టం ఉంటే అంత పోసుకోవచ్చు. కారం ఒక 2 టీ స్పూన్, ఉప్పు లేని కారమే ఇది, అందుకే ఉప్పు 2 స్పూన్లు వచ్చినాయి. బాగుంటుంది, ఇక టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింతపండు విసికి పోస్తాం. ఇట్లా పచ్చి వేసేస్తారు ప్రతిదీ. ఇక మనము ఇదేంటంటే మళ్ళీ తర్వాత మనం పోసి పెట్టుకుంటాం ఇట్లా కలిపేసినాక ఈ రకంగా. ఇప్పుడు ఇది విసికిపోద్దాం. చింతపండు మంచిగా కడిగి, చింతపండు కడిగి మళ్ళీ ఏంటంటే ఇంట్లో మనకు ఏముంటుంది ఎట్లుంటుందని కడుక్కోవాలి. మనము ఏంటంటే కడుక్కున్న తర్వాతనే మనం విసుకోవాలి. ఇక మనము స్టోర్ చేసుకుంటాం కదా ఇది చింతపండు అయితే. మమ్మీ ఎవ్రీ ఉగాది రోజు ఇట్లా పచ్చిగా వేసుకుంటా ఇక కమ్మతనంగా సూపరు. మనం ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. ఇక ఇదైతే ఒక ఉసిరికాయ అంతా, ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంతా మనం తర్వాత వాటర్ పోసుకోవచ్చు. మంచిగా విసుకేసుకొని ఇట్లా ఏం పులుసు లేకుండా ఇట్లా విసుకొని మనము నీళ్ళు ఎన్ని పోసుకుందామన్నది ఇప్పుడు పోసుకోవాలి. ఎంత పోసుకుందామన్నది మన ఇష్టం. నాకైతే ఇష్టము ఇది, బాగానే పోసుకుని తింటాము మేము. తేజ నేనైతే కమ్మతనంలో సూపర్. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా అన్ని పచ్చిగానే ఉంటది. ఇక తాళి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అట్లనే తినచ్చు. తిన్నా ఉడక ఇక తినేటోళ్ళు అట్లా ఉడక తింటారు. ఇక మనం అట్లా తినము, తాళి పెట్టుకుంటాం. తాళి పెట్టుకుంటే కమ్మగా అన్నంకి అయితే కమ్మ ఉంటుంది. ఇట్లా ఈ రకంగా మళ్ళీ ఎండిన మిర్చి వేసి తాళి పెడతాం. ఎండిన మిర్చి కొంచెం బెల్లం వేస్తాయి కొద్దిగా అంత, ఇట్లా బెల్లం కొద్దిగా, ఆ టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా మసాలా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుంటున్నా. మసలని ఏంటంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మసలితేనే మంచిగా ఉంటుంది. కొద్దిగా మసిలినాక ఇంత ఉంటది కదా, కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తేనే మనము కరెక్ట్ మసిలినట్టు. మరి ఎంత ఉన్నదో అంతే ఉంటే మాత్రం మసిలినట్టు కాదు అది. కట్ సాంబార్కు కొంచెం మసాలాలంటే కూడా తగ్గిపోవాలి. తగ్గిపోతేనే అది మన టేస్ట్ అన్నది కుదురుతుంది. అంత బాగుంటది, అంత టేస్ట్ ఉంటది. ఇక ఇది చేసుకొని ఇక మనం తింటుంటాం మధురం. ఉగాది అంటే ఉగాదికి ఓ లెవెల్ ఉంటది. ఇది మొత్తం ప్రాసెస్ అన్నది నేను మొత్తం ఫుడ్ లా పెడతా, అది వేరే ప్రాసెస్ పెడతా. ఇప్పుడైతే మీకు రెసిపీ చూపిస్తున్నా. అదేం చేస్తావు, కట్ ఏం చేస్తావు, ఇదేం చేస్తావు అంటే ఇట్లా వేసుకోవాలి. వేస్ట్ వేయద్దు. ఆ రోజులలో మొత్తం వేస్ట్ చేస్తే మా అత్తమ్మ ఇట్లా అందరు తిడుదురు ఏది కానీ. ఇక అప్పటి రోజులలో ఉన్నదా ఇప్పుడు లేదు. ఇప్పుడు కింద పడవస్తుంది, మీద పడవస్తుంది. పరవే కుర్రి ఇట్లా వేసుకోండి. ఏది కూడా మంచిగా వేసుకునేది చూడు. ఫుడ్ అంటే ఇంట్లో ఆడదాని లక్షణం. అది ఏంటంటే లక్ష్మీదేవి ఉన్నట్టు మనం చేసుకునేదాన్ని మీకు అది లక్ష్మి కుదురుతుంది. కుదరడానికి సరిగ్గా మన చేతులలో అయితే లక్ష్మి ఉంటుంది. సరే, ఇదైతే కట్టుచారు అంటారు. ఇక కట్టు సాంబార్ అంటాం మేము తెలంగాణ అయితే. ఇది అన్నంలో పోసుకొని తింటాము. కొన్ని మహారాష్ట్ర ఏడైతే మొత్తము దొబ్బలలో ఇట్లా దొబ్బలు గుట్టి అలా ఆకులలో పచ్చటి ఆకులలో పోసుకొని తాగుతారు. ఇక మేమైతే అన్నంకే తింటాము. ఇక అది కమ్మతనానికి కట్టు సాంబార్ అంటే కట్టు చారు అంటే వదలకుండా తింటాము. మనం పోలలు చేసుకున్నప్పుడు ఇట్లా మేమేం కూరగాయలు ఉన్నాయి అవి వేసుకొని మీరు ఇట్లా వేసుకోండి. ఇక అది 2 రోజులు తింటారా 3 రోజులు తింటారా ఖరాబ్ అయ్యేది ఉండదు. అంత మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక ఇదైతే మీకు నచ్చుతుంది అనుకుంటా. కట్టు సాంబారు నచ్చేటట్టే చేసిన. ఇక నేనైతే అమృతంలాగా చేసుకొని తిన్నా. ఇక మీరు అమృతంలాగా చేసుకొని తినేటట్టు చూడండి. మమ్మీ
ఈ రకంగా చేసిన సూపర్ సూపర్ కంప్లీట్ చేస్తుంది. ఇట్లా చేసుకునేది చూడండి. ఎందుకంటే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ఈ రెసిపీ అన్నది ఎట్లా చేసిన అన్నది ఉంటుంది. పక్క కొలతలతో చూపిస్తున్నా. సూపర్. ఎట్లా వచ్చింది చూడు పోలే, ఎంత బాగా వచ్చిందో. ఇట్లా అంటే ఇట్లా మలగాలి. ఇట్లా ఈ రకంగా ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే నేను ఎట్లా చేసిన అన్నది ఈ ప్రాసెస్ పక్క మీకు తెలుస్తుంది. ఓ ఎంత బాగా వచ్చింది చూడు. ఇట్లా ఎట్లా అంటే ఇట్లా పొరలు వెళ్తుంది, మీకు ఏర్పడుతుంది ఇది. సూపర్. 2 పొరలు వెళ్తుంది. ఇట్లా ఈ రకంగా చేసుకోవాలి, ఈ రకంగా తినాలి. ఎందుకంటే మీకు అన్ని కరెక్ట్ చూపిస్తే ఇంత బాగా వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది అని నేను చూపించుడు. ఇట్లా నెయ్యి వేసుకొని ఎంత బాగుంటుంది. పాలు కూడా పోసుకొని తినచ్చు. నాకు పాలు పోసుకొని తినడానికి ఇష్టమే. ఇట్లా కూడా ఇష్టమే. పాలు పోసుకొని ఇష్టం. ఎంత బాగా వచ్చింది, మెరుస్తుంది. ఇట్లా చేసుకుంటే తిననా సంబరం. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి ఏంటంటే మీకు ఇంట్లో అందరూ మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఇట్లా చేసుకుంటే మెచ్చుకుంటారు. వదలకుండా తింటాం, నోట్ వేసుకుంటే కరిపేటట్టున్నాయి. మంచి తినాలి, అంత సూపర్. సూపర్. కరెక్ట్గా బెల్లం కూడా కరెక్ట్ కొంచెం ఎక్కువైనా కానీ మనకి ఎక్కువ అవుతుంది. కానీ స్వీట్ ఎక్కువ తింటే కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను కొలతలతో పక్క కొలతలతో షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, నట్స్ వేసుకోండి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూసి ఇక పక్క టేస్ట్. ఎందుకంటే నోట్ వేసుకుంటే కరిగిపోతుంది. బూరెలు ఇవి ఏంటంటే పోలేలు అంటాం తెలంగాణ, మా సైడ్ అయితే పోలేలు అంటాం, బూరెలు అంటారు, ఇవి భక్షలో ఏమో అంటారు. ఇక మేమైతే పోలేలు అంతే. సూపర్. చూసుకుంటాం. ఇప్పుడైతే సాయంత్రం వాకింగ్కి వెళ్ళిపోయినా. ఈ వాకింగ్ పొద్దున చేసుకుంటా, కొద్దిగా సాయంత్రం చేసుకుంటా. ఎండాకాలం ఏంటంటే మనకు సాయంత్రం వరకునే టైర్డ్ అయిపోతాము, జర ఏటో అనిపిస్తుంది. మనం చలికాలం చేసుకున్నా కూడా ఏమనిపించదు, చలి పెడుతుంది కాబట్టి ఇక మనకు చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు కొంచెం పొద్దున కూడా చేసుకుంటా, సాయంత్రం చేసుకుంటా. ఇక ఎట్లా వీలైతే అట్లా. డేకల్తాండ మాత్రము నేను అక్కడ అన్ని ఫోర్ట్స్కి సంబంధించినవి మీకు నచ్చుతాయని నేను చూపిస్తాను. నేను తీసిన. ఎందుకంటే ప్రతిదీ కూడా ఫోర్ట్స్కు బాగా వాల్యూ చేస్తుండ్రు. పిల్లలను ఎట్లా ఏ రకంగా మోటివేట్ చేస్తుండ్రు అన్నది, ప్రతి సామాన్ కూడా ఏదానికి అవసరం ఉంటుంది, ఏదంట్లో మంచిగా ఉంటుంది అన్నది మీకు చూసుకుంటారని ఇది ఒకసారి నేను తీస్తాన్ని తీసిన. ఎందుకంటే అందులోకి ఒక్కొక్కరికి ఒక్క సంబంధించిన ఉంటుంది. ఏంటంటే ఒకళ్ళకి రింగు అవసరం ఉంటుంది, ఒకళ్ళకేమో బాల్ అవసరం ఉంటుంది, ఒకళ్ళకేమో బట్టలు ఏంటంటే ఆ బట్టలు అవసరం ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ మనం స్విమ్మింగ్ చేస్తారు చూడు, అది కొడుకున్నాయి. ఇక అన్ని రకరకాలు ఉన్నాయి. ఇలా దొరుకుతాయని వెళ్ళిపోతారు, మీరు అది తీసుకుంటారు. మనకి ఏది అవసరం ఉన్నది ఎక్కడ దొరుకుతుంది అని కూడా మీకు తెలియని వాళ్ళు అందరూ తెలుసు కావచ్చు. నేనైతే నాది యూట్యూబ్ కాబట్టి చూపించాలని ఇట్లా చూపించిన. ఎందుకంటే మీకు అక్కడ ఆ బట్టలు వేసుకుంటే యోగాలకు పనిచేస్తాయి. యోగాకు సంబంధించిన మ్యాట్లు పిల్లలు కూడా అందులోకి తీసుకోవచ్చు, మస్తు ఎగురుతారు, ఎంజాయ్ చేస్తారు, ఆడతారు. సైకిళ్ళని, మ్యాట్లని, ఇవని అన్నీ కూడా మనకు ఉదవన ఇక్కడ నొప్పులు వచ్చినా కూడా అది ఏంటంటే అది మిషన్ కూడా దొరుకుతున్నాయి. అందులో ఆ మిషన్లు పెట్టేసుకునేవి మనకు హెల్త్కి సంబంధించిన మొత్తం ఈ ఫోర్ట్స్ దాంట్లో ఉంటాయి. ఇక ప్రతిదీ కూడా హెల్త్ గురించి ఉంటుంది. మనం ఎట్లా వాకింగ్ చేసుకోవాలా ఎట్లా అన్నది కూడా మన బట్టలతో కూడుకుంటుంది. మన బట్టలు మోటివేట్ చేసినట్టు మనం చేసేది కూడా మనకు కంఫర్ట్గా లేకపోతే అవి మనము చేయలేకపోతాం, ఇబ్బందులు పడతాం. మనకు ఎట్లా మోటివేట్ ఉన్నది అన్నది చూసుకొని మనం చేసుకోవాలి. ఎందుకంటే 2 గంటలైనా గంట అయినా చేసుకున్నప్పుడు ఆ బట్టలు వాడుకోండి. ఆ బట్టలు వాడుకొని మన పక్కకు పెట్టేసి మనం డైలీ వాడుకునేవి వాడుకోండి. ఈ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా
ప్రతిదీ ఉన్నది. ఈ ప్రతిదీ అంటే ప్రతిదీ ఉన్నది. ప్రతి అవసరం ఉండేటివి అన్నీ ఉన్నాయి. నేను ప్రతి ఒక్కళ్ళని కూడక వేరే వేరే దేశాలకు పోయేటోళ్ళు, అమెరికా పోయేటోళ్ళు నేను చూస్తామమ్మా, మేము వీడియోలు చూస్తాము అని చెప్తుండ్రల్లా నాకు. ఇక వాళ్ళు షాపింగ్ ఇక్కడ చేసుకొని పోతారట, అక్కడ రేట్లు బాగుంటాయని ఇక్కడ చేసుకొని పోతారట. ఆమె చెప్తుంది. ఇక నాకు ఇందులో ఒక ఆమె కలిసింది. అమెరికా పోగా ఏంటంటే నీ ఛానల్ మాకు పనిచేస్తుంది అని కూడా చెప్పుకుంటూ పోతుంది. ఇక నాకు బాగా మోటివేట్ అనిపించింది. నాకు వాళ్ళు మోటివేట్ అవుతారు కావచ్చు, కానీ నేను గుడక నాకు గుడక మోటివేట్ అవుతున్నా. మీరు అన్న మాటలకు మీరు ఇక ఇయ్యాల గుడక నేను డెక్కలతానికి పోతే ఆ అమ్మాయి నీ మంచి మాటలు నచ్చుతున్నాయి, మాకు మోటివేట్ అవుతున్నాము, మేము ఏంటంటే ఆ రిలాక్స్ అనిపిస్తుంది అని నన్ను ఆపి మాట్లాడితే ఇక ఆనందం అనిపించింది. ఎంత ఆనందం అనిపించిందో నాకు, అంత సంతోషం అనిపించింది. అలా వెళ్తూ మంచి చాక్లెట్స్, ఫ్రూట్స్కి సంబంధించిన జ్యూసులు, ఎందుకంటే వాకింగ్ చేసుకుందాం వస్తారు కదా, తీసుకొని తాగుతారు, అందులో కొనుక్కొని తాగుతారు. ఏ డెక్కలతానంటే మొత్తం ఏంటంటే యోగాలకు, వాకింగ్కు, ఫిట్నెస్కు, జిమ్కు ప్రతిదీ ఇక బాలైనా ఏదైనా అలా కొనుక్కున్నాం అనుకో మనకు కరెక్ట్ ఉన్నది అన్నట్టుగా. ఎన్లైన్ ఉంటుంది కావచ్చు, ఇళ్ళనైతే ఫోర్స్కి సంబంధించినవి ఉంటాయని నాకు ఒకటి అర్థమైపోయింది. ఇక ప్రతిదీ ఆటది పిల్లలకు సంబంధించినవి, పెద్దల వాళ్ళకి పిల్లలకు గుడక బూట్ల లెక్క అవి కిందికి పయ్యల లెక్క ఉన్నాయి. అవో చూడండి, అవి ఎక్కడ దొరుకుతాయి ఏం దొరుకుతాయి అనో టైంలో కొందరికి ఉంటుంది కావచ్చు. ఇక సైకిళ్ళు, చిన్న సైకిళ్ళు పిల్లల తొక్కరానలకు కిందికి స్టాండ్లతోటి ఆ సైకిళ్ళు గుడక అట్లా మంచిగా అనిపించింది. పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు అక్కడ. ఆ పిల్లలను చూస్తేనే ఆనందం అనిపిస్తుంది. కొన్ని పిల్లలు చేసే శాస్త్రాలు గుడక చూసుకుంటే నేను నవ్వుతా. నాకు ఆ ఆనందం కొద్ది గుడక నేను అందులో తిరిగి నేను వాకింగ్ చేసుకున్న తర్వాత నేను అందులో మోటివేట్ అవుతా. ప్రతి దాంట్లో మనం మోటివేట్ అయ్యేది చూడండి. మీరు నవ్వుకుంటూ బతికిరనుకో జీవితంలో మనం ఎప్పుడైనా కానీ మనము కిందికి గాము. మనము ఏది ప్రాబ్లమ్స్ లాగా చూడకుర్రి. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా కనుక మనం థింకింగ్ అన్నది మంచి తెచ్చుకొని మోటివేట్ కానిరి. మోటివేట్ అయితే మీకు అదే ఆధారం అవుతుంది. ఎందుకంటే మీరు మోటివేట్ కాక మీరు ఇబ్బందుల లెక్క మీకు మీరే ఫీల్ అవుతారు అంటే మీరు ఏమీ చేయలేరు. ఇక మనం ఇట్లా చూసుకుంటా నా పిల్లల నాన్న కాదు, వేరే వాళ్ళ పిల్లలైనా మనం వాళ్ళు చేస్తుంటే ఆనందపడాలి, మన పిల్లలు చేసినా ఆనందపడాలి. అందరం ఒక్కటే జీవితంలో. ఏంటంటే ఇట్లా ఏంటంటే అక్కడ బాక్సింగ్ అయినా ఇక పిల్లలకు గుడక ఎంత మంచిది. ఏంటంటే పెద్దవాళ్ళకు గుడక చాలా మంది చూస్తారు, చేసుకుంటారు. అది ఎంత స్ట్రాంగు. ఒక్క ఇంట్లకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఏదైనా రెడీ ఉంటారు. ఏంటంటే ఇదొక ధీము మనిషికి. ఏది గుడక పేజ్ చేస్తారన్నది ఒకటి వస్తుంది. ఇక ప్రతిది గుడక మామిడికాయనైతే తీసుకుంటున్నాయి. ఇప్పుడు మామిడికాయ తొక్కు గుడక మనకు ఏంటంటే ఆ రోజు చేసుకుంటాం మనం ఉగాది రోజు.